1996లో వాజ్పేయి గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన చేసిన ప్రసంగం ఈ రోజుకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వాజ్పేయి గారు తన ప్రసంగం ముగింపులో ఓటింగ్ కి ఆహ్వానించడానికి బదులుగా రాష్ట్రపతి భవన్ కి వెళ్లి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టోకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే బీజేపీకి మెజార్టీ లేదు కాబట్టి మిగతా పార్టీ చేత మద్దతు ఇప్పించి ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ నడిపించాలని భావించింది. కానీ దానికి వాజ్పేయి గారు ఒప్పుకోలేదు. నా ప్రధానమంత్రి పదవి కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టను, అలాంటి పరిస్థితిలో వస్తే నాకు అసలు ఆ పదవే వద్దు. మేము ప్రజల కోసం కష్టపడి పనిచేసాం. ఇది 365 రోజులు పనిచేసే పార్టీ. మేము కొంచెం ఎక్కువ సీట్లు తెచ్చుకోవడంలో విఫలమయ్యాం. మేము కొంచెం బలహీనంగా ఉన్నాం. కానీ మేము లేకుండా ప్రభుత్వాన్ని స్థాపించగలరా? అది స్థాపించిన కష్టం. స్థాపించిన ఆ ప్రభుత్వం నిలబడ్డా కష్టం. నిలబడ్డ ఆ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తున్న నమ్మకం నాకు లేదు. ప్రతి చిన్న పనికి కాంగ్రెస్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి. దానికి మేము సిద్ధంగా లేము. కానీ మేము మీకు మాట ఇస్తున్నాం, మేము విశ్రాంతి తీసుకోం. ఈసారి ఎక్కువ సీట్లు గెలిచి దేశం కోసం పనిచేస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి పదవికి వాజ్పేయి గారు రాజీనామా చేశారు.